వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దిద్దుకుంటా. ఈరోజు నేను మీకోసం ఒక డ్యూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్, ఇది వెస్ట్ ఫేసింగ్ మీరు చూస్తున్నారని 27/40 డైమెన్షన్స్లో చాలా మంచి పొజిషన్లో, ఈసెల్కి కేవలం 2.5 to 3 kilometers డిస్టెన్స్లో కుషాయిగూడ డిమార్ట్కి చాలా దగ్గరలో ఉందండి ఇండిపెండెంట్ హౌస్. సో ఈ ఇండిపెండెంట్ హౌస్ నేను ఈ వీడియోలో మొత్తం మీకు టూర్ చేసి చూపిస్తాను. ఇది మొత్తం 2300 SFTతో 27/40 డైమెన్షన్స్తో మున్సిపల్ పర్మిషన్తో ఉందండి. 30 feet రోడ్స్ మీరు గమనించవచ్చు. ఈ విధంగా 30 feet రోడ్స్తో ఉంది. ఈ విధంగా మొత్తం 30 feet రోడ్స్తో చాలా మంచి లొకేషన్లో ఉంది. అదేవిధంగా మీరు ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ చూడాలనుకుంటే నా ఛానల్లో ఆల్రెడీ నేను ఇండిపెండెంట్ హౌసెస్ చాలా పోస్ట్ చేస్తున్నాను, మీరు చెక్ చేయొచ్చు. నా ప్రీవియస్ పోస్ట్ కూడా, అదేవిధంగా నా వెబ్సైట్ కూడా చెక్ చేయొచ్చు. నేను డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఈ ప్రాపర్టీ మీరు చూస్తున్నారు కదండి, నేను ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం ఈ వీడియోలో మీకు టూర్ చేసి చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే మనకి రోడ్ ఫేసింగ్ అనేది 27 feet వచ్చిందండి. రూమ్ డైమెన్షన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. డెప్త్ వచ్చేసి 40 feet వస్తుంది. ఈస్ట్ టు వెస్ట్ మనకి వెస్ట్ టు ఈస్ట్ 40 feet, అదేవిధంగా నార్త్ టు సౌత్ మనకి 27 feet వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కానీ మనకి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ బీమ్ ఏదైతే ఉందో, కాంపౌండ్ వాల్ బీమ్ ఏదైతే ఉందో అది ఎండ్ అవుతుందో అక్కడి వరకు వస్తుంది. సో మనకి ప్లాంటేషన్ కోసం కూడా చాలా మంచిగా ప్లేస్ ఇక్కడ వచ్చింది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి 2 wheelers కూడా బయట పార్క్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనం ఇంటి లోపలికి వెళ్ళే ముందు ర్యాంప్ కూడా మీరు చూసుకున్నట్టు మొత్తం మనకి కాంక్రీట్ ర్యాంప్ వచ్చింది. అదేవిధంగా గ్రానైట్ ర్యాంప్ వచ్చింది. కాంక్రీట్ ఇక్కడ కూడా వచ్చింది. ఈ కాంక్రీట్ అంతా మనం రోడ్ ఎప్పుడైతే వేస్తారో, రోడ్ వేసినప్పుడు అది మొత్తం మునిగిపోతుంది. తర్వాత ఈ గ్రానైట్ ఏదైతే ఉందో ఇది బాగా మనకి యూజబుల్ స్పేస్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే పార్కింగ్ స్పేస్ కూడా మొత్తం గ్రానైటే యూజ్ చేశారు. చాలా మంచిగా డిజైన్ అయితే వచ్చింది. 3 colors యూజ్ చేస్తారు, బ్లాక్, ఇంకా వైట్, ఇంకా కొద్దిగా రెడ్ కలర్, మెరూన్ కలర్ లాగా. అదేవిధంగా ఇక్కడ సెట్ బ్యాక్స్ మీరు చూసుకున్నట్టు అయితే మనకి ఆల్మోస్ట్ 3 feet దాకా సెట్ బ్యాక్స్ కూడా వచ్చింది. నార్త్ ఈస్ట్ కార్నర్లో అక్కడ బోర్వెల్ కూడా వచ్చింది. మున్సిపల్ వాటర్ స్టోరేజ్ కూడా ఇక్కడే వచ్చింది, నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా మనకి ఇంటి ఎలివేషన్లో, ఫ్రంట్ ఎలివేషన్లో మీరు చూసుకుంటే మొత్తం 2x4 బీచ్ కలర్ టైల్స్, గోల్డ్ కలర్ లైన్స్ తోటి చాలా మంచిగా ఫినిషింగ్ వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు మీరు. ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనిస్తే మనకి మొత్తం LED లైట్స్ పెట్టి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ విధంగా మనకి పెయింటింగ్స్ అయితే కంప్లీట్ కాలేదు. లోపల బయట ఒక కోట్ పెయింటింగ్ కూడా కాలేదు, ప్రైమర్ కూడా వేయలేదు, ఇంకా లపం మాత్రమే వర్క్ జరుగుతూ ఉంది. సో ఫ్లోరింగ్ మొత్తం డస్టీగా ఉంది. సో అది ఇగ్నోర్ చేయండి, కానీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఇక్కడ గమనిస్తే మనకి ప్యూర్ ఇండియన్ టేక్వుడ్ అండి, ఇది మొత్తం ప్యూర్ ఇండియన్ టేక్వుడ్ మీరు గమనిస్తున్నారు కదా, చాలా బాగా వచ్చిందండి. డబుల్ సైడ్ డోర్. సో డబుల్ సైడ్ డోర్ చాలా ప్రాక్టికల్. అదేవిధంగా ఇంటికి కూడా చాలా వాస్తు ప్రకారం బాగా వస్తుంది. మీరు గమనిస్తున్నారు కదా, మనకి స్ట్రైట్గా ఇక్కడ టీవీ యూనిట్ గమనిస్తే నాకు 65 inch టీవీ యూనిట్ వరకు వెళ్తుంది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనిస్తే బ్లూ కలర్ లైట్స్తో పాటు చాలా బాగా వచ్చి మంచిగా 2 ఫ్యాన్స్, అదేవిధంగా ఒక షాండ్లర్ కోసం కూడా ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ మీరు గమనిస్తున్నట్టు అయితే మనకి ఇక్కడ ఒకటి 6x4 డైమెన్షన్స్తో ఉన్న UPVC విండో. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మొత్తం మనకి స్టీల్ ఏదైతే ఉందో, ఈ ఐరన్ ఏదైతే ఉందో వాల్ లోపలికి వెళ్ళి మనకి స్ట్రెంత్ బాగా వస్తుంది, చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు నేను మీరు ఫ్లోరింగ్ మీరు చూస్తున్నారు కదా, ఇది 5x2.5 feet టైల్స్ వచ్చింది. వైట్ కలర్ టైల్స్, అంటే వైట్ ఇంకా గ్రే కలర్ కాంబినేషన్స్తో వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ ఏదైతే గెస్ట్ బెడ్రూమ్ ఉందో అది నేను మీకు చూపిస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ మనకి 10 feet by 13 feet దాకా వచ్చిందండి. యూజబుల్ స్పేస్, అల్మారా స్పేస్, అవన్నీ షెల్ఫ్స్ వదిలేసి నేను చెప్తున్నాను, చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ మీకు వెస్ట్ సైడ్లో ఒకటి 4 ఆల్మోస్ట్ 3.5 feet by 4 feet వచ్చింది విండో ఒకటి UPVC. ఇక్కడ సౌత్ సైడ్లో 4x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే మనకి 7 feet హైట్ వరకు టైల్స్ వచ్చి అటాచ్ టాయిలెట్ బాత్ ఏదైతే ఉందో అది చాలా బాగా వస్తుంది. నేను ఇప్పుడు మీకు గ్రౌండ్ ఫ్లోర్లో డైనింగ్, పూజ, ఇంకా కిచెన్ రూమ్ కూడా చూపిస్తాను, మీరు చూడొచ్చు. అది కూడా మీరు ఫస్ట్ ఎలివేషన్ చూడొచ్చు. ఇక్కడ మనకి ఈ విధంగా ఒక చిన్న డిజైన్ ఆర్ట్ లాగా వచ్చింది, చాలా బాగుంటుంది. అదేవిధంగా మీరు గమనిస్తే మన కిచెన్ అనేది ఈ విధంగా వచ్చిందండి. కిచెన్ మనకి 7 feet హైట్ వరకు టైల్స్ వచ్చాయి, షెల్ఫ్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. వెస్ట్ ఫేసింగ్లో మనకి బెనిఫిట్ ఏంటంటే కిచెన్లో స్పేస్ ఏదైతే ఉందో చాలా బాగా వస్తుంది.
అదేవిధంగా మనకి సామాన్లు పెట్టుకోవడానికి కూడా స్పేస్ చాలా ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి గ్రైండర్ మిక్సీ ఓవెన్ కోసం ఆల్రెడీ స్పేస్ కూడా వచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే మనకి 7 feet హైట్ వరకు టైల్స్ వచ్చి ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్కి చిమ్నీకి పోర్ట్స్ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ 4x3 feet 4x2.5 feet డైమెన్షన్స్తో ఉన్న విండో కూడా వచ్చిందండి, ఇక్కడ మీరు గమనించవచ్చు. అదేవిధంగా నేను ఇందాక చెప్పినట్టు పూజా రూమ్ మనకి ఈ విధంగా వచ్చిందండి. ఇక్కడ పూజా రూమ్ ఒకరు కూర్చొని పూజ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. నేను ఇప్పుడు మీకు ఇంటి వెనకాల సైడ్ మనకి ఏదైతే యూజబుల్ స్పేస్ ఉంటుందో యూటిలిటీ స్పేస్ అది కూడా నేను మీకు చూపిస్తాను. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈ విధంగా బోర్ వచ్చింది. అదేవిధంగా మనకి యూటిలిటీ స్పేస్ అనేది అక్కడ వస్తుంది. వాషింగ్ మెషిన్ కోసం పోర్ట్స్ కూడా ఇక్కడే ఇచ్చారు. సో యూజ్ అంటే మొత్తం క్లాత్ వాషింగ్ అనేది ఏదైనా మనకి స్పేస్ సరిపోతుంది చాలా బాగా. కార్ పార్కింగ్ స్పేస్ కూడా మనకు వచ్చేటప్పటికి కార్ పార్కింగ్ స్పేస్ కూడా చాలా బాగా వస్తుంది. ఆల్మోస్ట్ మనము ఇన్నోవా క్రిస్టా పెట్టుకున్నా కూడా కొద్దిగా స్పేస్ అయితే మిగులుతుంది. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో తీసుకెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూపించి బాల్కనీ స్పేస్ కూడా నేను మీకు చూపిస్తానండి. చాలా స్పేషియస్గా వచ్చింది. లాంగ్ స్పేస్ కూడా ఎక్సలెంట్గా వచ్చిందండి. లాంగ్ స్పేస్ కూడా మీరు చూడొచ్చు. లాంగ్ స్పేస్ కూడా ఈ విధంగా ఎక్సలెంట్గా వచ్చింది. ఆల్మోస్ట్ మనకి 16 feet వచ్చింది. 16 feet by 12 to 13 feet దాకా వచ్చింది. మనకి టీవీ యూనిట్ ఇక్కడ వస్తుంది ఒకటి. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఒకటి 5 feet by 4 feet డైమెన్షన్స్తో ఉన్న యూపీవీసీ విండో వచ్చింది. ఇది మొత్తం సీటింగ్ స్పేస్ వస్తుందండి మనకి. ఆల్మోస్ట్ 7 to 8 members కూర్చోడానికి స్పేస్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఫస్ట్ బాల్కనీ స్పేస్ చూపించి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకండి, ఆల్మోస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూస్తే పాలీకార్బోనేట్ ఫాల్ సీలింగ్ వచ్చి చాలా బాగా వస్తుంది. టెక్స్చర్ ఇంకా లపం ఫినిష్తో చాలా బాగా వస్తుందండి. మీకు పెయింట్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు బాల్కనీ స్పేస్ నుంచి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకు చాలా బాగా వస్తుందండి. ఆల్మోస్ట్ 16 feet by 14 feet 12 feet దాకా వస్తుంది. మీరు గమనించవచ్చు మనకి ఇక్కడ యూపీవీసీ విండో ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో వచ్చింది. ఇక్కడ ఒకటి 2.5 feet by 4 feet డైమెన్షన్స్తో యూపీవీసీ విండో వచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే మనకి షెల్ఫ్స్ అన్నీ చాలా బాగా వచ్చి కింగ్ సైజ్ లేదా క్వీన్ సైజ్ బెడ్ యూజ్ చేసుకోవచ్చు. రికమెండబుల్ క్వీన్ సైజ్ యూజ్ చేసుకోవచ్చు. క్వీన్ సైజ్ యూజ్ చేసుకున్న తర్వాత కూడా ఈ కార్నర్లో మనం స్టడీ టేబుల్ యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. అటాచ్ టాయిలెట్ బాత్తో ఉంది. ఇది మీరు గమనిస్తే చాలా స్పేషియస్గా వస్తుందండి. మొత్తం చాలా స్పేషియస్గా వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ కంటే స్పేషియస్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో టాయిలెట్ అయితే వచ్చింది. అంత స్పేషియస్గా ఉంది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా తీసుకొని వెళ్ళి నేను మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. సో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ 16 feet by 10 feet 12 feet దాకా వచ్చిందండి. చాలా స్పేషియస్గా వచ్చింది. నేను లైట్స్ కూడా ఒకసారి ఆన్ చేస్తాను నేను. సో లైట్స్ ఈ విధంగా వచ్చి మనకి ఫాల్ సీలింగ్ కూడా ఈ విధంగా వస్తుందండి. ఇంకా కంప్లీట్ కాలేదు, ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. రీసెంట్గా నెక్స్ట్ 10 days 12 daysలో కంప్లీట్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ కూడా గమనించవచ్చు మనకి ఆల్మోస్ట్ 7 feet హైట్ వరకు టైల్స్ అయితే ఇచ్చి చాలా బాగా వచ్చింది. కింద ఎగ్జాక్ట్లీ ఏ డైమెన్షన్స్తో టాయిలెట్ బాత్ అవుతుందో ఇది కూడా అలాగే వచ్చింది. చాలా బాగుందండి. సో ఈ ప్రాపర్టీ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి వీడియోస్ నేను రెగ్యులర్గా తీసుకొని వస్తున్నాను. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ 27x40 డైమెన్షన్స్తో 133 square yards 2300 SFT. సో ఈ ఇండిపెండెంట్ హౌస్ మీకు నచ్చితే మీరు తప్పకుండా నేను కాంటాక్ట్ చేయండి. ఇది 1,30 lakhs కోట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మనకి ఈసీఎల్కి ఓన్లీ 2.5 kilometers డిస్టెన్స్లో కుషాయిగూడ డీమార్ట్కి చాలా దగ్గరలో ఉందండి. ఒకవేళ లొకేషన్ ప్రైస్ రెండు మీకు మ్యాచ్ అవుతాయి. మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్కి సంబంధించి పిక్చర్స్ అన్ని నేను లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా ప్రాపర్టీ నచ్చితే నన్ను తప్పకుండా కన్సల్ట్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.